Hello all, a very good evening. Welcome to Sridhar CCE. So, ఇవాల్టి సెషన్ లో మనము ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ యాజ్ యూజువల్ గా ఇవాల్టి సెషన్ లో మనము ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తోటి సెషన్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ రీసెంట్ గా మనకి 150th ఐపియు అంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కి సంబంధించినటువంటి రీసెంట్ గా ఒక అసెంబ్లీ లేదా ఒక మీటింగ్ అనేది జరిగింది. సో ఈ మీటింగ్ మనకి ఉజ్బెకిస్తాన్ లో జరిగింది. సో ఇప్పుడు ఈ మీటింగ్ సంబంధించి ఇండియన్ డెలిగేట్స్ అటెండ్ అయ్యారు. సో కాబట్టి ఇక్కడ మనకి న్యూస్ లో ఉంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనేది మనకి 1889 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫర్ డెమోక్రసీ ఫర్ ఎవ్రీవన్ అనేటువంటి నినాదంతో ఇది వరల్డ్ వైడ్ గా మనకి డెమోక్రటిక్ వాల్యూస్ ని పెంచడానికి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అంటే వరల్డ్ లో ఉన్నటువంటి పార్లమెంటరీ గవర్నమెంట్స్ నుంచి ఆ గవర్నమెంట్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కానీ డెలిగేట్స్ కానీ ఇక్కడ అటెండ్ అయ్యి వీళ్ళు ఎమర్జింగ్ దీని మీద లేదంటే కనుక కాంటెంపరీ ఇష్యూస్ మీద వీళ్ళు డిస్కషన్స్ చేస్తారు. సో ఫస్ట్ 150th అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్. సో దీనికి మనకి ఇండియా తరఫున ఎవరు అటెండ్ అయ్యారు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాజీ అటెండెడ్ దిస్ సెషన్. అటెండెడ్ ద 150th IPU సమ్మిట్. ఎక్కడ జరిగింది? తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్. సో ఇండియా తరఫున ఎవరు అటెండ్ అయ్యారు? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వెన్యూ ఎక్కడ? నెక్స్ట్ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు? 1889 లో దీన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ అంటే ఫర్ డెమోక్రసీ ఫర్ ఎవ్రీవన్ అనేటువంటి ఆబ్జెక్టివ్ ఉంది. నెక్స్ట్ ఇది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్. It serves as a global platform for cooperation among national parliaments, fostering mutual understanding and democratic practices across borders. So world లో ఉన్నటువంటి కంట్రీస్ లో లైక్ డెమోక్రటిక్ కంట్రీస్ లో డెమోక్రటిక్ వాల్యూస్ ని ప్రాక్టీసెస్ ని పెంచడానికి ఈ కంట్రీస్ మ్యూచువల్ సపోర్ట్ చేసుకోవడానికి ఈ ఫోరం అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ ఫోరం అనేది పనికొస్తుంది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ దీని ఐపీయూ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది మనకి. ఓకే, స్విట్జర్లాండ్ లోని జెనీవాలో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దీంట్లో నుంచి మనకి 4 క్వశ్చన్స్ పడతాయి కాంటెంపరీ ఈవెంట్ మీద. సో ఫస్ట్ 150th అసెంబ్లీ ఆఫ్ ఐపీయూ ఎక్కడ జరిగింది, అలాగే ఐపీయూకి సంబంధించినటువంటి గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి. ఇది థీమ్ కాదు, ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి మోటో అనొచ్చు. ఫర్ డెమోక్రసీ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1889 లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, ఇవి మనకి ఈ ఆర్టికల్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ రీసెంట్ గా కజకస్తాన్ లో రేర్ అర్త్ మెటల్స్ ని డిస్కవర్ చేశారు. సో రేర్ అర్త్ ఎలిమెంట్స్ డిస్కవర్డ్ ఇన్ కజకస్తాన్. సో సెంట్రల్ ఏషియన్ కంట్రీ ఇది కజకస్తాన్. సో ఇందాక మనం చూసినటువంటి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో కరెక్ట్ గా మనకి ఈ లొకేషన్ లో మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనేవి ఉంటాయి. సో కరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ పైన కనుక మనం చూసినట్టయితే అబోవ్ ఆఫ్ఘనిస్తాన్ యూ కెన్ అబ్జర్వ్ దీస్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ని ఇక్కడ చూడొచ్చు. కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ లాంటి కంట్రీస్. రైట్, సో ఇక్కడ మనకి రీసెంట్ గా కజకస్తాన్ లో వాళ్ళు ఆ గవర్నమెంట్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కరగండా రీజియన్ లో ఆ కంట్రీ హిస్టరీలోనే లార్జెస్ట్ రేర్ అర్త్ ఎలిమెంట్స్ వాళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే, ఆ కంట్రీ హిస్టరీలోనే లార్జెస్ట్ డిస్కవరీ ఆఫ్ రేర్ అర్త్ ఎలిమెంట్స్ ని ఆ కంట్రీలో వాళ్ళు డిస్కవర్ చేశారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? ఓవరాల్ గా 17 ఎలిమెంట్స్ మనకు ఉన్నాయి. దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ 17 ఎలిమెంట్స్. అందులో మనకి 15 లాంథనైట్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి స్కాండియం, ఇట్రియం అనేవి 2 ఉంటాయి మనకి. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి 17 ఎలిమెంట్స్ మనకు ఉంటాయి. ఇవి రీసెంట్ గా కజకస్తాన్ లో డిస్కవర్ చేశారు. క్వశ్చన్ అడుగుతారు, రీసెంట్లీ కరగండా రీజియన్ ఈజ్ ఇన్ విచ్ కంట్రీ అని అడగచ్చు. ఆన్సర్ ఈస్ కజకస్తాన్. కరగండా రీజియన్ ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ రీసెంట్ డిస్కవరీ ఆఫ్ రేర్ అర్త్ ఎలిమెంట్స్. ఇటీవల అక్కడ మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ ఈ రేర్ అర్త్ ఎలిమెంట్స్ ని ఎక్కడెక్కడ మనం అప్లై చేస్తాము అని అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ లో, లైక్ మీరు చూస్తున్నటువంటి వాటిలో కానీ, లైక్ మొబైల్స్ లో కానీ, వీటిలో కానీ, అలాగే మనకి ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ లో. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ
ప్లస్ ఫ్యూయల్. నెక్స్ట్ ఫ్లాట్ స్క్రీన్ మానిటర్స్, టెలివిజన్స్, ఇంకా డిఫెన్స్ అప్లికేషన్స్ లో దీన్ని వాడతారు అని మనకు చెప్తున్నారు. ఇండియా దగ్గర కనుక మరి ఇండియా పర్సెంట్ రిజర్వ్స్ లో కనుక చూస్తే ఇండియా దగ్గర మనకి అప్రాక్సిమేట్ గా వరల్డ్ లోనే 5th లార్జెస్ట్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎక్స్ట్రాక్షన్ చేయడం అనేది ప్రెసెంట్ టెక్నాలజీ మీట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ వీ హ్యావ్ అ డీసెంట్ రిజర్వ్స్. వరల్డ్ లోనే మనము 5th లార్జెస్ట్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఉన్నాయి. సో పీరియాడిక్ టేబుల్ లో రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఎక్కడ వస్తాయి? ఎన్ని ఉన్నాయి? 17. అందులో మనకి 15 లాంథనైట్స్ ఉన్నాయి, 2 వచ్చేసి మనకి స్కాండియం, ఇట్రియం లాంటివి మనకు ఉన్నాయి. ఓకేనా? ఇది మనకి కజకస్తాన్ లో రీసెంట్ గా డిస్కవరీ చేసినటువంటి రేర్ అర్త్ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. గాట్ ఇట్? నెక్స్ట్, రీసెంట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోర్చుగల్ కి వెళ్ళారు. సో హానరబుల్ ప్రెసిడెంట్ మనకి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్ కి వెళ్ళారు. ఆల్మోస్ట్ మనకి దగ్గర 27 ఇయర్స్ తర్వాత అనొచ్చు, 27 ఇయర్స్ తర్వాత పోర్చుగల్ కి వెళ్ళినటువంటి ఇండియన్ ప్రెసిడెంట్ గా ఈవిడ ఒక రికార్డ్ సెట్ చేశారు. లాస్ట్ విజిట్ మనకి అప్పటి ప్రెసిడెంట్ మనకి కేఆర్ నారాయణ్ గారు వెళ్ళారు. కేఆర్ నారాయణ్ గారి తర్వాత మళ్ళీ మనకి 27 ఇయర్స్ తర్వాత హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ హోదాలో పోర్చుగల్కి వెళ్ళారు. సో అక్కడ పోర్చుగల్లో ఆవిడ అరైవ్ అయిన తర్వాత లిస్బన్ సిటీ ఆవిడకి ఆ సిటీ మేయర్ ఆవిడకి ఒక హానరబుల్ అవార్డు ఇచ్చారు. సో కీ ఆఫ్ హానర్ అవార్డ్. సో కీ ఆఫ్ హానర్ అవార్డ్ అనేది ఆవిడకి ఇవ్వడం జరిగింది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వాజ్ మేడ్ ద హానరరీ సిటిజన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లిస్బన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా అడగచ్చు మనకి. రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ మేడ్ యాజ్ ది హానరరీ సిటిజన్ ఆఫ్ సిటీ ఆఫ్ లిస్బన్, క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్ అని అడగచ్చు. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ సందర్భంలో ఆవిడకి కీ ఆఫ్ హానర్ ఆఫ్ లిస్బన్ సిటీ అవార్డ్ ని ఆ సిటీ మేయర్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, 27 ఇయర్స్ తర్వాత సారీ 27 ఇయర్స్ తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ మనకి పోర్చుగల్కి వెళ్ళారు. మరి లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అంటే కేఆర్ నారాయణ్ గారు. అక్కడికి ప్రెసిడెంట్ హోదాలో వెళ్ళినటువంటి లాస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్. మళ్ళీ ఆయన తర్వాత ముర్ము గారే అక్కడ అడుగు పెట్టారు. సో విజిటెడ్ సిన్స్ 1998. ఓకే, 1998 తర్వాత మళ్ళీ ఈవిడే వెళ్ళారు. సో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ప్రైమ్ మినిస్టర్స్ కి కూడా అవార్డ్స్, మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అవార్డ్స్ ఫ్రీక్వెంట్ గా వచ్చాయి. కానీ ఈ మధ్య కాలంలో ముర్ము గారు రిసీవ్ చేసుకున్నటువంటి అవార్డు ఇదని చెప్పొచ్చు. సో ఆవిడని సిటిజన్ ఆఫ్ లిస్బన్ గా గుర్తించారు. అలాగే కీ ఆఫ్ హానర్ అవార్డుని లిస్బన్ సిటీ మేయర్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ 2 పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూస్తే పోర్చుగల్ మనకి ప్రెసిడెంట్ ఎవరు అంటే రెబెలా డి సౌజా. సిటీ క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ సిటీ ఏంటి? లిస్బన్. కరెన్సీ ఏంటంటే యూరో ఇస్ ద కరెన్సీ. వాళ్ళ కరెన్సీ యూరో ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, బ్రెజిల్ ప్రపోజెస్ గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ అహెడ్ ఆఫ్ COP30. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ తెలుసు కదా మనకి. సో ఈ ఇయర్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30 మనకి బ్రెజిల్లో జరగబోతోంది. ఓకే, COP30. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఆ కాన్ఫరెన్స్ కి ముందుగా సో COP28, 29 ఎక్కడ జరిగిందో మీరు కింద కామెంట్ చేయండి. ఐ విల్ సీ దట్. COP28, 29 ఎవ్రీ ఇయర్ నవంబర్, డిసెంబర్ లో సెషన్స్ జరుగుతాయి. ఓకే, అవి ఎక్కడ జరిగాయి ఒకసారి చూడండి. బ్రెజిల్ హ్యాస్ ప్రపోజ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇంటర్నేషనల్ బాడీ టు యాక్సిలరేట్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతున్నటువంటి ఒక క్లైమేట్ చేంజ్ మీద జరుగుతున్నటువంటి ఒక ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ ఇది. సో ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఒక లొకేషన్ లో వాళ్ళు చూస్ చేస్తారు. ఈ ఇయర్ మనకి 2025 నవంబర్ లో ఎక్కడ జరగబోతుంది కాన్ఫరెన్స్? మనకి ఇది బ్రెజిల్లో జరగబోతుంది. సో బ్రెజిల్ హ్యాస్ ప్రపోజ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇంటర్నేషనల్ బాడీ టు యాక్సిలరేట్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. ద ప్లాన్ ఈ షేర్డ్ అహెడ్ ఆఫ్ దిస్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్. ఇవన్నీ అవసరం లేదు మనకి. ఈ ఇయర్ మనకి బ్రెజిల్లోని బెలంలో జరగబోతోంది. సో మనకి ఈ కౌన్సిల్ పర్పస్ ఏంటి? ఈ కౌన్సిల్ ఎందుకోసం తీసుకొచ్చింది అంటే ఇది మనకు ఒక కౌన్సిల్ ని UNFCC లో భాగంగా ఈ కౌన్సిల్ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ కౌన్సిల్ పర్పస్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ సంబంధించినటువంటి డిసిషన్స్ ని దీంట్లో వాళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. తీసుకున్న డిసిషన్స్ ని ప్రాపర్ గా కోఆర్డినేట్ చేసి ప్రాపర్ గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇది ఓవరాల్ గా బ్రెజిల్ ప్రపోజెస్
Global Climate Council ahead of COP30. Right? So Brazil has proposed the creation of new international body. ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ మనకి మాత్రం ఇది ఒక్కటే మనకి ఇంపార్టెంట్. ఒకవేళ క్వశ్చన్ కనుక అడిగితే రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డిసైడెడ్ టు ఎస్టాబ్లిష్ గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ అని అడగచ్చు. ఓకే, ఆన్సర్ ఇస్ బ్రెజిల్. ఓకే, నెక్స్ట్, ఫారెన్ ఫండ్స్ త్రూ ప్రియర్ పర్మిషన్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 3 years, ఓన్లీ ఫర్ 4 years. మనకి ఫారెన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద FCRA కింద మనకి ఏదైతే ఒక ఇండియాలో ఉన్నటువంటి NGO, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక NGO అనుకోండి, ఎక్స్ అనేది ఒక NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఫారెన్ కంట్రీస్ నుంచి దీంట్లోకి ఫండ్స్ వస్తున్నాయి. ఓకే, ఫారెన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి దీంట్లోకి. ఈ ఫండ్స్ ఇందులో పడుతున్నప్పుడు, ఓకే, ఈ ఫండ్స్ ఇందులో పడుతున్నప్పుడు ఈ NGOs ఈ ఫండ్స్ ని రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకున్న 4 years లోపు ఈ ఫండ్స్ ని కంపల్సరీ యూజ్ చేయాలి. సో దాన్ని వాళ్ళు ఇంకా దాన్ని అలా ఉంచకూడదు అని చెప్పేసి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక రూల్ తీసుకొచ్చింది. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ said that foreign funds obtained through the prior permission route would be valid only for 4 years. ఓన్లీ 4 years వరకు మాత్రమే ఈ ఫండ్స్ ని వాడకంలో ఉంచుతారు, తర్వాత వీటిని వాడకూడదు అనేటువంటి ఒక రూల్ అనేది ఇక్కడ మనకి తీసుకొచ్చారు. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెడ్ ఫారెన్ ఫండ్స్ obtained through the prior permission route would be valid only for 4 years. ఇలాంటి క్వశ్చన్స్ కనుక చూస్తున్నట్టయితే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇక్కడ పడతాయి. ఓకే, సో వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 4 years, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇది కోర్ పాయింట్. ముందు కనుక చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ రూల్ ఎలా ఉంది అంటే, ఇది వరకు ఏదైనా NGO ఫారెన్ నుంచి కనుక ఫండ్స్ తీసుకుంటే ఆ ఫండ్స్ ఎన్ని రోజుల వరకు అంటే ల్యాబ్స్ అయిపోయే వరకు వాడచ్చు, పూర్తిగా అయిపోయే వరకు వాడుకోవచ్చు అని చెప్పేవారు. బట్ 4 years లోనే ఈ ఫండ్స్ ని కంప్లీట్ చేయాలి మీరు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, అర్లియర్ పాలసీ వేర్ ద స్పెండింగ్ విండో రిమైన్డ్ ఓపెన్ అండ్ వ్యాలిడ్ టిల్ ద ఎంటైర్ ఫండ్ వాజ్ యూటిలైజ్డ్, పూర్తి అయ్యే వరకు ఉంచేవారు. బట్ ఇప్పుడు ఏం చేశారు, దాన్ని 4 years కి తీసుకొచ్చారు. అండర్ ద FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ ఇండివిజువల్ మే రిసీవ్ ఫారెన్ ఫండ్స్. సో ఫారెన్ ఫండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక NGO ఉంది అనుకోండి, ఆ NGO ఫారెన్ ఫండ్స్ తీసుకోవాలి అని అనుకుంటే ముందుగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ ఫండ్స్ వాళ్ళు తీసుకోవచ్చు. మీరు రీసెంట్ గా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని ఒక టెంపుల్ కి ఫారెన్ ఫండ్స్ తీసుకున్నటువంటి మనకి బికారీ టెంపుల్ కి ఐడియా ఉంది కదా, మనకి బృందావన్ దగ్గర ఉన్నటువంటి. సో ఆ టెంపుల్లో మనం కనుక చూసినట్టయితే ఆ టెంపుల్ కూడా రీసెంట్ గా హోమ్ మినిస్ట్రీ ఫారెన్ ఫండ్స్ తీసుకోవడానికి అప్రూవల్ ఇచ్చింది. మనం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నాం. సో ఏదైనా ఒక NGO కానీ ఇది కానీ ఫారెన్ ఫండ్స్ రిసీవ్ చేసుకోవాలి అని అంటే ముందుగా మనము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అలా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఈ ఫండ్స్ 4 years లోనే కంప్లీట్ చేయాలి. 4 years లోనే వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలి. ఎందుకు ఏమవుతుందంటే NGOs ఇలా ఫారెన్ ఫండ్స్ తీసుకుని ఆ ఫారెన్ ఫండ్ హెల్ప్ తోటి ఇండియాకి అగేన్స్ట్ గానే వాళ్ళు కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నారు. ఇండియాకి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేయడము, ఇండియాకు సంబంధించినటువంటి ఈ గ్లోబల్ లెవెల్లో ఇండియాకు ఉన్నటువంటి రెప్యుటేషన్ డిస్ట్రాయ్ చేయడము, అలాంటి యాక్టివిటీస్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో కాబట్టి అలాంటివి కాకుండా చాలా స్ట్రింజెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా రూల్స్ తీసుకొచ్చింది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కనుక మనం చూసుకున్నట్టయితే ప్రెసెంట్ మనకి హీరాలాల్ సమారియా గారు ఉన్నారు. మనకి మీకు అందరికి ఐడియా ఉన్నట్టుంది కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆఫ్ 2005, ఈ సమాచార హక్కు చట్టం కనుక చూసినట్టయితే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మనకి ఎక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచైనా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ డిఫెన్స్, కొన్ని సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మనం దీని ద్వారా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, వేరే పర్పస్కి అయినా సరే. సో ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకి ఏం చేసిందంటే స్టేట్ లెవెల్లో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ని, సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్, ఈ రెండింటిని కూడా మ్యాండేటరీ చేసింది ఎస్టాబ్లిష్ చేయమని. సో అలా ఎస్టాబ్లిష్ చేయడంతో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది మనకి 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ కి లేదా గవర్నమెంట్ ఏజెన్సీస్ కి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రీసెంట్ గా మనకి ఏదైనా అమీర్పేట్ టు డిస్ట్రిక్ట్ ఒక మెట్రో వేసారనుకోండి, ఒక రోడ్ వేసారనుకోండి స్టేట్ లెవెల్లో,
ఆ రోడ్డుకి ఎంత ఖర్చు అయింది, మీకు ఏదైనా కరప్షన్ అయినట్టు అలిగేషన్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, మీరు రోడ్డు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇలా ఏ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర నుంచి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అంటే తెచ్చుకోవచ్చు. అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి సిఐసి, స్టేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఎస్ఐసిలు మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే, ఇండియాలో ఉన్నటువంటి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వీళ్ళు రీసెంట్గా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ మీటింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ మీటింగ్. ఈ మీటింగ్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? మనకి గౌహతిలో ఈ మీటింగ్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. గౌహతి టు హోస్ట్ మీటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. ఇన్ఫర్మేషన్ కమిషనర్ కి సంబంధించినటువంటి మీటింగ్స్ ని రీసెంట్ గా గౌహతిలో మనకి ఆర్గనైజ్ చేస్తున్నట్టుగా మనకి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి వెన్యూ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వెన్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గౌహతి విల్ హోస్ట్ మీటింగ్ ఆఫ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. The 14th annual general body meeting and 32nd board of governors would focus on better coordination among central and state information commissioners. So, సెంట్రల్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఈవెంట్ మనకి ఎక్కడ జరుగుతోంది? గౌహతిలో జరుగుతోంది. సో ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ దీంట్లో పడతాయి. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, మీటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది అన్న వాటి మీద మీరు ఇక్కడ కొంచెం ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Chief Information Commissioner and other informations appoints. Right. 7th edition of Poshan Pakwada. ఇవాల్టి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ కూడా మనకి ఇది. సో పిల్లల్లో న్యూట్రిషన్ ఇంప్రూవైజ్ చేయడానికి మనకి పోషణ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాము. సో పోషణ్ పక్వాడా ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. 7th ఎడిషన్ ఆఫ్ పోషణ్ పక్వాడా. దీన్ని మనము 8th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. 8th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో పోషణ్ అభియాన్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది స్కీమ్. ఇక్కడ న్యూట్రిషన్ బేస్. పోషణ్ అంటే న్యూట్రిషన్. పోషణ్ అభియాన్ ఎయిమ్స్ టు ప్రమోట్ ఏ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ డైట్. పిల్లల్లో ఒబేసిటీ రాకుండా ఉండడానికి, మాల్ న్యూట్రిషన్ ఉండకుండా చూడడానికి పోషణ్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. సో ఇది 7th ఎడిషన్. ఇప్పుడు మనకి పోషణ్ పక్వాడా అనేటువంటి ఈవెంట్ ఇక్కడ లాంచ్ చేశారు. పోషణ్ పక్వాడా 2025 ఫోకసెస్ ఆన్ ది ఫస్ట్ 1000 days ఆఫ్ చైల్డ్స్ లైఫ్. అంటే ఫస్ట్ 3 years వరకు కూడా, లేదా 2.5 years వరకు కూడా ఒక బాబు లేదా పాప, ఒక బేబీ పుట్టినప్పుడు మనకి ఆ ఫస్ట్ 1000 days అనేది చాలా చాలా క్రూషియల్. సో చైల్డ్ మెంటల్ గా, ఫిజికల్ గా డెవలప్ అవ్వడానికి ఆ ఫస్ట్ 1000 days అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ పోషణ్ పక్వాడా ఫస్ట్ ఫోకస్ ఏం చేస్తున్నారు? ఇక్కడ మనకి 1000 days ఆఫ్ చైల్డ్స్ లైఫ్, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. సెకండ్, ఇందులో భాగంగా వీళ్ళు టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. టెక్నాలజీని యూజ్ చేసి పోషన్ ట్రాకర్ అనేటువంటి రియల్ టైమ్ అప్లికేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగా అంగన్వాడీ సెంటర్స్ లో న్యూట్రిషన్ సర్వీసెస్ ఎలా వెళ్తున్నాయి, వీళ్ళకి ప్రాపర్ గా ఫుడ్ అందుతోందా, లేదా మధ్యలో ఏదైనా మీడియేటర్స్ ద్వారా ఫుడ్ పోతోందా, లేదా లీకేజ్ అవుతోందా, అంటే లీకేజ్ అంటే కరప్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి దాని మీద కూడా వీళ్ళు అనలైజ్ చేస్తారు. నెక్స్ట్, బెనిఫిషరీస్ కెన్ నౌ సెల్ఫ్ రిజిస్టర్ వయా పోషన్ ట్రాకర్ యాప్ ద్వారా వీళ్ళు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వాళ్ళే. కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్. సో మనకి పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి, ముందుగానే వాళ్ళలో ఉన్నటువంటి పౌష్టికాహార లోపాన్ని గుర్తించడానికి అర్లీ డిటెక్షన్. సో ఇది మనకు ఒక కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ని కూడా తీసుకొచ్చారు. నౌ ఈ ఇయర్ మనకి పోషణ్ పక్వాడా ఓవరాల్ గా 4 themes మీద మనకి చూస్తున్నారు. అందులో ఫస్ట్ ఏంటది? మనకి ఫస్ట్ 1000 days ఆఫ్ చైల్డ్స్ లైఫ్. పిల్లలకు సంబంధించి ఫస్ట్ 1000 days చాలా చాలా క్రూషియల్. వీళ్ళు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసరికి పోషన్ ట్రాకర్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. పోషన్ ట్రాకర్ అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, ఒక రియల్ టైం లెవెల్లో న్యూట్రిషన్ సర్వీసెస్ ఎలా వెళ్తున్నాయి అనేసి. నెక్స్ట్ థర్డ్ థీమ్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా ట్రాక్ చేయడానికి దీన్ని యూటిలైజ్ చేస్తారు. ఫోర్త్ వన్, ఏ హెల్దీ లైఫ్ స్టైల్ టు అడ్రస్ ఒబేసిటీ. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ వల్ల, షుగర్ ఇంటేక్ వల్ల పిల్లల్లో ఈ మధ్య కాలంలో చిన్న ఏజ్ లో ఒబేసిటీ అనేది బాగా వస్తుంది. సో అది రాకుండా ఉండడానికి వాళ్ళ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. సో ఒబేసిటీ ప్రివెంట్ చేయడానికి ఇది వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్ గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి. పోషణ్ పక్వాడా
ఫోకస్ థీమ్స్ ఏంటి. సో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటే గనక 7th ఎడిషన్ ఆఫ్ పోషన్ పక్వాడా, 7th ఎడిషన్ ఆఫ్ పోషన్ పక్వాడా మనకి రీసెంట్ గా 8th ఏప్రిల్ టు 22nd ఏప్రిల్ జరుపుతున్నారు. సో ఫోకస్ చేస్తుంది 4 ఐటమ్స్ మీద, 4 థీమ్స్ మీద. ఏంటి ఆ 4 థీమ్స్ అంటే ఇవి ఆ 4 థీమ్స్ అని మనం అనుకోవాలి. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గా మనకి డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ అనేది మనకి లాంచ్ చేశారు. సో ఇది ఇంకా దీని మీద ఫుల్ స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు, వన్స్ మనకి ఇంకా అలవాటు అవుతుంది. జస్ట్ దీంట్లో మనకి కొన్ని ప్రొజెక్షన్స్ మాత్రమే ఇచ్చారు, ఒకసారి చూద్దాం. ఇండియా లాంచ్డ్ ఫస్ట్ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024. సో మనకి ఈ డిజిటల్ రిపోర్ట్ 2024 ని ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు. సో ఇది లాంచ్ చేసినటువంటి వారు మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఫస్ట్ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024 ఇది మనకి లాంచ్ చేశారు. ఈ రిపోర్ట్ సమ్మరీ ఏంటనంటే సైబర్ థ్రెట్ అండ్ డిఫెన్స్ స్ట్రాటజీస్ మీద మన ఇండియాలో పేమెంట్ ఎకోసిస్టంలో BFSI, బ్యాంకింగ్ సర్వీసెస్, ఫినాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్. సో ఈ BFSI సెక్టర్లో మనకు ఉన్నటువంటి సైబర్ థ్రెట్స్ ఏంటి, మనకు ఉన్నటువంటి డిఫెన్స్ స్ట్రాటజీస్ ఏంటి, మనం వాటిని ఎలా ఫేస్ చేయాలి అన్న దాని మీద దీంట్లో ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, the digital payment projected to generate $3.1 trillion by 2028. ఈ టార్గెట్ గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ సమ్మరీ ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ అనేవి $3.1 trillion 2028 వరకు మనకి ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది, ఇంతవరకు మనం అచీవ్ అవ్వగలుగుతాము అని చెప్పేసి మనకి ఇక్కడ అనుకున్నారు. ఓవరాల్ గా వస్తున్నటువంటి బ్యాంక్ రెవెన్యూస్ లో 35% మనకి త్రూ డిజిటల్ పేమెంట్స్ రాబోతున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇది లాంచ్ చేశారు, అంతే. ఓకేనా, నెక్స్ట్ రీసెంట్ గా 1 state 1 RRB ఇంప్లిమెంటేషన్ ని May 1 నుంచి మనకి తీసుకురాబోతున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే వాటిలో ఉన్నటువంటి మాల్ ప్రాక్టీసెస్, కరప్షన్ ద్వారా అలాగే అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీస్ ద్వారా RRBs చాలా కరప్షన్కి వెళ్తున్నాయని చెప్పి మనం అర్థం చేసుకున్నాం. రీసెంట్ గా మహారాష్ట్రలో జరిగినటువంటి న్యూ కోఆపరేటివ్ బ్యాంక్ అని అలాగా, ఇన్ఫాక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా కూడా ఇది RRBకి జరిగింది. కోఆపరేటివ్ బ్యాంక్ RRBs ఒకటి కాదు, ఎగ్జాంపుల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక కేస్ స్టడీలాగా అనుకుందాం. సో ఇంప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉండడం వల్ల RRBs అనుకున్న లెవెల్లో రీచ్ అవ్వలేకపోతున్నాయి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ అవ్వడానికి, ఆ ప్రాబ్లమ్ ని మనం దాటడానికి ఒక స్టేట్ కి ఒక RRB అనేటువంటి స్ట్రాటజీ తోటి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తోంది. ఓకేనా, సో గవర్నమెంట్ అనౌన్స్డ్ 1 state 1 RRB ఇంప్లిమెంటేషన్. The union government has announced the amalgamation of several RRBs with effect from May 1st, 2025. డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నటువంటి RRBs అన్నిటిని ఒక స్టేట్ కి ఒకటే RRB అంటే ఒకే నేమ్ తో ఉండాలి అనే దాని మీద. This large scale amalgamation is expected to streamline operations బ్యాంకింగ్ ఎఫిషియన్సీ పెంచడానికి, బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ పెంచడానికి, అలాగే రూరల్ కమ్యూనిటీస్ లో సర్వీసెస్ ని ఇంప్రూవైజ్ చేయడానికి దీన్ని యూటిలైజ్ చేయబోతున్నట్టుగా, అంటే దీన్ని ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు ఎస్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి అలాగే మన RRBs ని స్ట్రెంథెన్ చేయడానికి దీన్ని యూటిలైజ్ చేస్తున్నారు అని మనకి చెప్తున్నారు. సో RRBs కనుక చూసుకుంటే మనకి RRBs ఏ కమిటీ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాయో ఇక్కడ మీరు కామెంట్ చేయండి, కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. 1975 లో మనకి దీన్ని తీసుకురావడం జరిగింది అండర్ RRB యాక్ట్ ఆఫ్ 1976. జాగ్రత్తగా వింటే ఎస్టాబ్లిష్ చేసిన 75 లో అంటున్నారు, మరి యాక్ట్ 76 లో అంటున్నారు. అంటే ఆర్డినెన్స్ చేసి ముందు బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, తర్వాత మీకు యాక్ట్ చేశారు, అలా అర్థం చేసుకోండి. ఓకేనా, సో RRBs రికమెండ్ చేసిన కమిటీ ఎవరో చెప్పండి, అలాగే నాబార్డ్ కమిటీ కూడా చెప్పండి. నెక్స్ట్, రీసెంట్ గా మనకి ఇసుకతోటి స్కల్ప్చర్స్ చేసేటువంటి సుదర్శన్ పట్నాయక్ గారికి రీసెంట్ గా ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్ అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. సో సుదర్శన్ పట్నాయక్ రిసీవ్డ్ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ బికెమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద ప్రెస్టీజియస్ ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డ్. సో ఆయన తెలుసు కదా, ఒరిస్సాకి చెందినటువంటి ఆయన బీచ్ లో మనకి ఇసుకతోటి ఆయన రకరకాల శిల్పాలు చేస్తారు, స్కల్ప్చర్స్. సో సుదర్శన్ పట్నాయక్ has become the first Indian to receive the prestigious Fred Darrington Sandmaster Award for his outstanding contributions to sand art. సో పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఈ అవార్డు ఆయనకి రీసెంట్ గా ఇంగ్లాండ్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక 10 feet వినాయకుడి విగ్రహాన్ని ఆయన అక్కడ తయారు చేసినట్టుగా శాండ్ స్కల్ప్చర్ ని. సో దీంతో ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు తీసుకున్న
ఫస్ట్ ఇండియన్ గా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. సో ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఒడిషాకి చెందినటువంటి సుదర్శన్ పట్నాయక్ గారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా మనకి సీమా అగర్వాల్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ప్రెసెంట్ ఈవెంట్ మనకి డీజీపీగా డైరెక్టర్ ఆఫ్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, ఓకే డీజీపీ క్యాడర్. సో డైరెక్టర్ ఆఫ్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ కి డైరెక్టర్ జనరల్ గా రీసెంట్ గా ఈవిడ్ని అపాయింట్ చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈవిడ అభాష్ కుమార్ గారి ప్లేస్ లోకి రావడం జరిగింది. సో సీమా అగర్వాల్ నేమ్డ్ డీజీపీ ఆఫ్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్. అపాయింట్మెంట్స్ లో 1 లైన్ చూసుకోండి. నెక్స్ట్ రామ్ సాహెబ్ పాండే, మనకి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నటువంటి ఫోక్ ఆర్టిస్ట్ రామ్ సాహెబ్ పాండే గారు రీసెంట్ గా ఆయన చనిపోవడం జరిగింది, 92 ఇయర్స్ వారికి. సో పద్మశ్రీ అవార్డీ రామ్ సాహెబ్ పాండే రీసెంట్లీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 92. సో ఈయనకి 2022లో ఆయనకి పద్మశ్రీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో రాయ్ డాన్స్ కి గాను, సో ఫోక్ డాన్స్ ఇది ఒకటి. సో దీనికి ఈయన రీసెంట్ గా చనిపోయారు. ఈ అవార్డు 2022లో వారు పద్మశ్రీ అవార్డుని తీసుకున్నారు. నెక్స్ట్ ఈయన దీనికంటే ముందు మనకి, ఓకే ఈ అవార్డ్స్ కంటే ముందు కూడా మనకి ఈయన ఇక్కడ చూసుకుంటే హీ ఆల్సో రిసీవ్డ్ ద నృత్య శిరోమణి అవార్డ్. అలాగే దాంతోపాటు మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక హానరరీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ట్రైబల్ ఫోక్ ఆర్ట్ కౌన్సిల్ కి ఆయన మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది మెంబర్ గా కూడా అపాయింట్ చేసింది. సో ఇది మనకి ఈయన తీసుకున్నటువంటి అచీవ్మెంట్స్ కానీ అవార్డ్స్ కానీ. సో పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి, రామ్ సాహెబ్ పాండే. నెక్స్ట్ ఒకసారి మనం 1 లైనర్స్ ని చూద్దాము. రైట్, ఇండియా ఈ సెట్ టు ఎస్టాబ్లిష్ న్యూక్లియర్ సబ్మరైన్స్ అండ్ వార్షిప్స్. ఇది మన రేపటి క్లాస్ లో దీని గురించి మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ వర్ష అని వస్తుంది ఇది. సో దీని గురించి నేను మీకు రేపటి క్లాస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ వర్ష అంటే ఏంటి, సబ్మరైన్స్ కి సంబంధించి. ఓకే రైట్, మార్క్ జుకర్బర్గ్ రీసెంట్ గా ఏఐ లామాకి సంబంధించి లేటెస్ట్ 4th మోడల్ ని మనకు తీసుకొచ్చారు. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్. మార్క్ జుకర్బర్గ్ చెందినటువంటి మేటా రీసెంట్ గా లామాని లాంచ్ చేసింది. ఓకే, సో గూగుల్ కి ఓపెన్ ఏఐ కి వేరే కాంపిటీటర్స్ కి ఇది ఒక కాంపిటీషన్ గా ఉండబోతుంది. అలాగే హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని గారు రీసెంట్ గా అగ్నివీర్స్ ఎవరైతే చేసుకొచ్చారో వాళ్ళు 4 year సర్వీస్ ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి స్టేట్ పోలీస్ సర్వీసెస్ లో 20% రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా వాళ్ళు మనకి ఆయన చెప్పారు. అంటే తెలుసు కదా మనకి అగ్నివీర్ పాలసీ తీసుకొచ్చారు డిఫెన్స్ లో. సో అగ్నివీర్స్ గా ఎవరైతే వెళ్ళి అక్కడ సర్వీస్ కంప్లీట్ చేసుకుని వస్తారో స్టేట్ పోలీస్ లో వాళ్ళకి 20% రిజర్వేషన్ ఇస్తున్నట్టుగా అక్కడ ఆయన ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి దీంట్లో మనం ఒక పొరపాటు చేసింది ఏంటంటే, మొన్నటి దాంట్లో ఢిల్లీ మనకి 36th అని చెప్పడం జరిగింది. కామెంట్ బాక్స్ లో కూడా నేను చూసాను, ఐ థింక్ భవానీ అనుకుంటా చెప్పారు. సో రెక్టిఫై చేశాను అక్కడ కూడా. ఇది కూడా ఒకసారి చూసుకోండి, 36th కాదు 35th. ఇక్కడ ఇది ఒక రెక్టిఫికేషన్. ఇది పాస్ట్ క్లాస్ లో ఇది ఒక ఎర్రర్ జరిగింది మనకి. ఓకే, సో రీసెంట్ గా ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ఒక MOU అనేది సైన్ చేసింది. సో ఢిల్లీ ఎప్పుడైతే మనకి ఇక్కడ MOU సైన్ చేసిందో ఆయుష్మాన్ భారత్ ని వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. జనరల్ గా ఆయుష్మాన్ భారత్ లో భాగంగా మనకి ఎవ్రీ సిటిజన్ కి అంటే ఒక ఫ్యామిలీకి మనకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఇస్తారు. అయితే ఈ స్కీమ్ లో భాగంగా ఢిల్లీ గవర్నమెంట్ లో మాత్రం 10 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అలా సైన్ చేసినటువంటి 35th స్టేట్ గా రీసెంట్ గా మనకి ఢిల్లీ రికార్డు క్రియేట్ చేసింది. ఓకే, ఒకసారి ఇది చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఇంకోటి మనకి రీసెంట్ గా కొత్తగా అక్కడ తమిళనాడు దగ్గర, ఓకే సో సారీ తమిళనాడు దగ్గర మనకి స్నేల్ స్పీసీస్ ని ఒకటి రీసెంట్ గా డిస్కవర్ చేశారు. థియోబాల్డీస్ కొంకెనెన్సిస్. నాకు తెలిసి కొంకన్ కోస్ట్ అంటే మనకి వెస్ట్ కోస్ట్ ఆ పేరు తీసుకున్నారు. ఏ న్యూ స్పీసీస్ ఆఫ్ ల్యాండ్ స్నేల్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ బై ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఫ్రమ్ ఇండియా అండ్ యూకే. ఇండియా యూకే కి సంబంధించినటువంటి రీసెర్చర్స్ కొంతమంది మనకి స్నేల్ స్పీసీస్ ని రీసెంట్ గా డిస్కవర్ చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. సో వెస్ట్ కోస్ట్ లో చేశారు. సో దీనికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే థియోబాల్డియస్ కొంకనిస్ అనేటువంటి పేరు పెట్టారు. సో మనకి ఎగ్జామ్ లో అడిగితే కనుక ఇది ఏంటి అని అడుగుతారు. సో థియోబాల్డిస్ కొంకనెన్సిస్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇది ఒక స్నేల్ స్పీసీస్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో రీసెంట్ గా దీన్ని ఎక్కడ డిస్కవర్ చేశారంటే వెస్ట్ కోస్ట్ దగ్గర దీన్ని రీసెంట్ గా డిస్కవర్ చేసినట్టుగా మనం తెలుసుకోవాలి. సో న్యూ స్పీసీస్ ఆఫ్ స్నేల్. ఓకే, యూ కెన్ సీ ద ఇమేజ్ హియర్, ఇది మనకి ఈ ఆర్టికల్ కి సంబంధించిన సమ్మరీ. సో
దట్స్ ఆల్ విత్ ద టుడేస్ క్లాస్. ఇవి మనకి. సో మళ్ళీ రేపటి సెషన్లో మనము మిగతా కరెంట్ అఫైర్స్ తోటి రేపు మీట్ అవుదాం మనము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ టుమారో.